కిష్కింధలోని అంజన పర్వతంపై అంజన అనే దేవకన్య, కేసరి అనే వానరరాజు భార్యాభర్తలుగా నివసించేవారు. వారికి సంతానం లేదు. సంతానం కోసం వారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశారు. వారి భక్తికి శివుడు మెచ్చి వాయుదేవుడి ద్వారా వారికి పుత్రుణ్ణి ప్రసాదించమని ఆజ్ఞాపించాడు. ఒక శుభముహూర్తాన అంజన గర్భం దాల్చి ఒక తేజోవంతుడైన పుత్రుడికి జన్మనిచ్చింది. ఆ శిశువు పుట్టగానే ఆకాశంలో సూర్యుడిలా ప్రకాశించాడు. ఆ శిశువును చూసి అంజన, కేసరి ఆనందంతో పొంగిపోయారు. ఆ శిశువే ఆంజనేయుడు, హనుమంతుడు. చిన్ననాటినుంచే హనుమంతుడు అసాధారణ బలం, చురుకుదనం కలిగి ఉండేవాడు. ఒకరోజు ఆకలిగా ఉన్న హనుమంతుడు ఆకాశంలో ఎర్రగా ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి చూసి అది ఒక పండు అనుకున్నాడు. వెంటనే ఆకాశంలోకి ఎగిరి సూర్యుణ్ణి పట్టుకోవడానికి బయలుదేరాడు. హనుమంతుడు సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవతల రాజు ఇంద్రుడు ఆందోళన చెందాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుడు మూర్ఛపోయి కిందపడ్డాడు. తన పుత్రుడు మూర్ఛపోవడం చూసి వాయుదేవుడు ఆగ్రహించాడు. వెంటనే గాలిని ఆపేశాడు. సమస్త లోకాలు ఊపిరాడక బాధపడ్డాయి. అప్పుడు దేవతలందరూ వాయుదేవుడిని శాంతింపజేయడానికి వచ్చి హనుమంతుడికి అనేక వరాలు ప్రసాదించారు. ఇంద్రుడు హనుమంతుడికి వజ్రాయుధం కూడా నిన్ను ఏమీ చేయలేదు అని వరమిచ్చాడు. అగ్నిదేవుడు అగ్ని తనను దహించదని, వరుణదేవుడు నీటిలో మునగడని వరాలిచ్చారు. యమధర్మరాజు మృత్యువు నిన్ను సమీపించదని, విశ్వకర్మ తన ఆయుధాలు హనుమంతుడికి హాని చేయవని వరాలిచ్చారు. బ్రహ్మదేవుడు నీకు కోరిన రూపం ధరించే శక్తి, ఎక్కడికైనా వెళ్లే వేగం, మాటలతో ఇతరులను ఆకట్టుకునే శక్తి ప్రసాదించాడు. వాయుదేవుడు నా వేగం నీకు వస్తుంది, నీవు ఎగిరినప్పుడు గాలి నీకు తోడుగా ఉంటుంది అని వరమిచ్చాడు. ఇలా అనేక దేవతల వరాలతో హనుమంతుడు అజేయుడిగా మారాడు. హనుమంతుడు తన అపారమైన శక్తులను సక్రమంగా ఉపయోగించుకోవడానికి విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు. సూర్యదేవుడిని తన గురువుగా ఎంచుకున్నాడు. సూర్యుడు నిరంతరం కదులుతూ ఉంటాడు కాబట్టి సూర్యుడితో పాటు ఆకాశంలో ప్రయాణిస్తూనే విద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. హనుమంతుడు వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలు, వ్యాకరణం, సంగీతం వంటి అనేక విషయాలను సూర్యదేవుడి నుండి నేర్చుకున్నాడు. సూర్యుడు తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు హనుమంతుడు సూర్యుడికి ఎదురుగా వెనక్కి నడుస్తూ గురువుకు గౌరవంగా ఉండేవాడు. అతని అంకితభావం అద్భుతమైనది. హనుమంతుడు తన విద్యను పూర్తి చేసిన తరువాత సూర్యదేవుడికి గురుదక్షిణ ఏమి ఇవ్వాలని అడిగాడు. సూర్యదేవుడు నీవు నా శిష్యుడిగా ధర్మాన్ని రక్షించు, జ్ఞానాన్ని పంచు అని చెప్పాడు. హనుమంతుడు సంతోషంగా గురువు ఆజ్ఞను స్వీకరించాడు. హనుమంతుడికి అష్టసిద్ధులు, నవనిధులు ప్రాప్తించాయి. అనిమ అంటే చిన్నగా మారడం, మహిమ అంటే పెద్దగా మారడం, లఘిమ అంటే బరువు లేకుండా తేలికగా మారడం, గరిమ అంటే బరువుగా మారడం. ఈ శక్తులతో అతను అసాధ్యమైన పనులను కూడా సులభంగా చేయగలడు. ప్రాకామ్యం అంటే కోరినది పొందడం, ఈషిత్వం అంటే అందరినీ పాలించే శక్తి, వశిత్వం అంటే అందరినీ వశం చేసుకునే శక్తి, కామావసాయితత్వం అంటే కోరికలను నియంత్రించుకునే శక్తి. ఇలాంటి అద్భుత శక్తులతో హనుమంతుడు రామాయణంలో శ్రీరాముడికి గొప్ప సహాయం చేసి చిరంజీవిగా కీర్తి పొందాడు.